మీటూపై నివేదికను బయటపెట్టండి. 2019 నాటి కమిటీ రిపోర్ట్ను వెల్లడించండి. తద్వారా టాలీవుడ్లో మహిళలకు మేలు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన నటి సమంత. మంచు లక్ష్మి, చిన్మయి, సుమ మద్దతు. "2019 నాటి సబ్ కమిటీ నివేదిక బయటపెట్టండి. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన సమంత. మద్దతు పలికిన సినీ ప్రముఖులట." ఏంటిది? లింగ వివక్ష, మహిళలపైన లైంగిక వేధింపులపై మాలీవుడ్ చిత్ర పరిశ్రమ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రకంపనలు క్రమంగా తెలుగు చిత్ర పరిశ్రమను కూడా తాకుతున్నాయి. జస్టిస్ హేమా కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో చిత్ర పరిశ్రమలోని మహిళలపైన వేధింపులను నిరసిస్తూ టాలీవుడ్ కథానాయిక సమంత మరోసారి గళం విప్పారు. టాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న వేధింపులపై 2019లో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ నివేదికను ఇప్పుడు బయటపెట్టాలని ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దాన్ని బహిర్గతం చేయడం వల్ల తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించడంలో ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. వాయిస్ ఆఫ్ విమెన్ ఇన్ TFI పేరుతో ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ఇండస్ట్రీలో మహిళా సమానత్వం, సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యమని సమంత అభిప్రాయపడ్డారు. ఆ దిశగా అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. నటి మంచు లక్ష్మి, దర్శకురాలు నందిని రెడ్డి, గాయని చిన్మయి శ్రీపాద, యాంకర్ సుమ కనకాల సహా పలువురు నటీమణులు సమంత సందేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఆమెకు మద్దతు తెలిపారట. ఆ నివేదికలో ఏమున్నది? 2018లో నటి శ్రీరెడ్డి మహిళల పట్ల ఇండస్ట్రీ వివక్ష చూపుతోందంటూ ఫిలిం ఛాంబర్ వద్ద నగ్నంగా నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ ఘటన నేపథ్యంలో 2019లో సీనియర్ ప్రభుత్వ అధికారులు, పోలీసులు, పౌర సమాజ ప్రతినిధులతో ప్రభుత్వం ఓ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. లైంగిక వేధింపులు, లింగ వివక్ష, వేతనాలు సహా పలు సమస్యలపైన ఇండస్ట్రీలోని సంఘాలతో చర్చించిన కమిటీ 2022లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఇప్పటి వరకు దాన్ని ప్రభుత్వం బహిర్గతం చేయలే. మరి 2022 నుంచి మొన్నటిదాకా కేసీఆర్ ఉన్నాడు. మరి ఎందుకు చేయలే? కేటీఆర్ ఆపిండా? వీళ్ళు ఏది చేయరు. టాలీవుడ్లో వాళ్ళు డ్రగ్స్తో దొరికిరని ఓ రోజుకొకరిని విచారించారు. పూరి జగన్నాథ్ని, ఆయనని, ఈయన అందరిని, హీరోయిన్లని. ఏమైంది అది? చివరికి వీళ్ళు ఎవిడెన్స్ సరిగ్గా పెట్టకపోతే కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఏం చేసిరు? బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని దారికి తెచ్చుకురు అందరిని, మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీని. నాగార్జున ఎన్ కన్వెన్షన్ దగ్గరికి బుల్డోజర్లు, జేసీబీలు పోతే మళ్ళీ వెనక్కి వస్తాయి. ఏమైంది? మళ్ళీ కాంప్రమైజ్. మరి ఈ నివేదిక ఎందుకు బయట పెట్టలే? మరి ఈ గవర్నమెంట్ కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నట్టు తక్షణమే ఆ నివేదికను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ మీడియాలో ప్రచారం జరిగిన దాని ప్రకారం మహిళలను వేధించడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించడం ఇండస్ట్రీలో సాధారణంగా మారింది. అలాగే నైట్ షిఫ్ట్స్లో పనిచేసే వారికి రవాణా సదుపాయం కల్పించడం లేదు. వేధింపులపైన నోరు విప్పిన వారిని దోషుల్లాగా చూస్తున్నారు. యూనియన్ సభ్యత్వాల విషయంలో మహిళల పట్ల వివక్ష చూపిస్తున్నారు. చాలా యూనియన్లలో మహిళల సభ్యత్వం 4% మించలేదు. దళారీ వ్యవస్థను ఉపయోగించుకొని నిర్మాతలు తక్కువ పారితోషికాలతో పనిచేయించుకుంటున్నారు. డాన్స్, యాక్టింగ్ స్కూల్స్ నుంచి వచ్చే అమ్మాయిలను దళారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. పని ప్రదేశాల్లో మహిళల సంరక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలను పరిశ్రమలోని సంస్థలు అమలు చేయట్లేదు. ఫిర్యాదుల స్వీకరణకు అంతర్గతంగా కమిటీలను ఏర్పాటు చేయాలని, అందులో మహిళలు సభ్యులుగా ఉండేలా చూడాలని కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు అప్పట్లో మీడియాలో ప్రచారం జరిగింది. ఆ దిశగా ముందడుగు వేద్దాం. ఇండస్ట్రీలో మహిళల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం, పరిశ్రమ సంఘాలు కలిసి రావాలని సమంత అభ్యర్థించారు. సినీ ఇండస్ట్రీలోని పని ప్రదేశాల్లో లింగ వివక్ష ఏ రూపంలో ఉన్నా అరికట్టాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. హేమ కమిటీ నివేదికను ఉదహరిస్తూ పలు సూచనలు చేశారు. ఆ నివేదిక వచ్చాక చిత్ర పరిశ్రమలోని మహిళల్లో ధైర్యం వచ్చిందన్నారు. పని ప్రదేశాల్లో తాము ఎదుర్కొంటున్న వివక్ష, దోపిడీని ప్రశ్నించేందుకు మరింత మంది మహిళలు తమ మౌనం వీడి ముందుకు రావడం మంచి పరిణామమని చెప్పారు. లింగ అసమానతను అరికట్టేందుకు పారదర్శకమైన వ్యవస్థను కమిటీ సిఫారసు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరి అదేదో పెట్టాలి కదా బయట. ఆ నివేదిక ఏం చేస్తున్నది? ఈ నిర్మాతలు వీళ్ళంతా ఎవరండి? పెద్ద పెద్ద వాళ్ళు కదా. వీళ్ళేముంది అంత చిన్న చిన్న వాళ్ళు.